మ్యూజిక్లు ప్లే చేస్తారు, ప్రార్థన చేయరు, పాటలు పాడేస్తారు. ఎవరికి కావాలండి ఆ పాటలు? నీ స్వరాన్ని చూపించుకోవడానిక? నన్ను ఎంతో సరి చేసిన తర్వాత దేవుడు క్వైర్లో పెట్టాడు. దేవుడు నన్ను, తెలుసా అండి ఈ విషయం? నాకు క్వైర్లో పాడటం కూడా ఇష్టం ఉండేది కాదు. ఆ మనసు తీసేసాడు దేవుడు నాలో నుంచి. సింగిల్గా పాడటం అంటే ఇష్టం నాకు. ఎందుకంటే అంతకుముందు అనుభవాలన్నీ అవే. సినిమా పాటలు పాడేటప్పుడు సింగిల్గానే కదా పాడుతాం. ఈ నలుగురితో పాడితే మన స్వరం వినపడదు కదా. కొంతమంది చాలా కష్టం స్వరం వినపడకపోతే. ఎవరికి వినపడాలి స్వరం? దేవుని కనపడాలా, జనం కనపడాలా? పాటలు పాడదామని చెప్పి వస్తారు. ఎప్పుడు వస్తారు? కరెక్ట్గా మెసేజ్ స్ట్రాంగ్గా ఉండే టైంలో, నెక్స్ట్ ఇంకొక మంచి మెసేజ్ ఇవ్వాలనుకునే